సభ్యులు, శాసనసభ్యులు, మున్సిపల్ మేయర్స్, చైర్మన్స్, 4 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, మిగతా ముఖ్యమైనటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు వివరంగా 99లో ఉన్న ప్రణాళిక 10 అంశాల మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. మన 3 రోజుల కింద గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ల సమావేశం తీసుకొని ఈ కార్యాచరణ రూపొందించి దీని ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెకు, వార్డుకు ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమాలు చెప్పడమే కాక ముఖ్యంగా పారిశుద్ధ్యంతో, పర్యావరణ క్లీనింగ్ తోటి మరి కార్యక్రమాలను ప్రారంభించుకుంటే 10 అంశాల వారీగా మనం కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఇందులో ప్రజాప్రతినిధులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అధికారులు కొంత బాధ్యతగా అంటే రేపు తప్పకుండా దీని మీద నేను 4 జిల్లా కలెక్టర్లు కూడా ఒక పర్యవేక్షణ స్థాయి అంటే కంపల్సరీ ఉదాసీనం కాకుండా పర్యవేక్షణతోటి డైలీ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని మనం 99 రోజుల తర్వాత పనిచేసిన వారికి ప్రశంసించే విధంగా, పనిచేయని వారికి తప్పకుండా ఒక పనిష్మెంట్ అనేటువంటి విధానంగా అంటే అందరూ బాధ్యతగా పనిచేస్తా ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం ప్రభుత్వం 99 రోజులు ఒక సామాజికంగా అంటే మనం తీసుకున్న అంశాలన్నీ కూడా మనం రోజు పొద్దున్న లేస్తే మనం చూస్తున్నటువంటి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేదా ఈరోజు పెరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మరి రోడ్ సేఫ్టీ ఇష్యూలో కొత్తగా మీ అందరూ కూడా అంశం లోపల కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ రోడ్ యాక్సిడెంట్ లో గురైనటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఫస్ట్ గోల్డెన్ అవర్ లోపల హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళ నహవీర్ పేరు మీద 25,000 రూపాయలకి ప్రోత్సహించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. గతంలో యాక్సిడెంట్ అయితే మనం పోయి పేషెంట్లను చూస్తే మనకి ఇక్కడ కేసులు ఇరుకుతామనే భయం నుంచి అటువంటి వాళ్ళను ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ లో హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ ప్రాణాన్ని రక్షించడంతో పాటుగా నహవీర్ అవార్డు ఇస్తూ 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చాలా హాస్పిటల్ ఇప్పటికే రికగ్నిషన్ అయి ఉన్నాయి. వారితోటి 7 రోజులకు 1,50,000 చికిత్సలు ఉచితంగా అందించే విధంగా కూడా కార్యక్రమం వచ్చింది. అది కాక మనం విద్య గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సంజయ్ గారు విద్య గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అదేవిధంగా అధికారులందరూ కూడా కోరుతా ఉన్నా, సూచన చేస్తా ఉన్నాం. ఈ యొక్క 99 రోజుల ప్రోగ్రాం ద్వారా కానీ భవిష్యత్తులో మన ప్రభుత్వ పాఠశాలలన్నింటి దగ్గర కొత్త అంబియన్స్ చేంజ్ చేసి ఎన్రోల్మెంట్ అనేటువంటిది మేజర్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే అందరూ వేదిక ఉన్న చాలా మంది ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళని ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రాధాన్యత పెరిగి వారికి అందులో ఎన్రోల్మెంట్ అనేటువంటిది ఒక ప్రక్రియ జరిగేటువంటి కార్యక్రమం జరగాలి. సంక్షేమ శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా హెల్త్ కు సంబంధించింది, ఎన్విరాన్మెంట్ కు సంబంధించినాయి. ఇవన్నీ డీటెయిల్ గా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు 4 జిల్లా కలెక్టర్ మాత్రం తప్పకుండా ఇన్ఛార్జి మంత్రి గారి కార్యాలయం నుంచి ఎప్పుడు కూడా మిమ్మల్ని పర్యవేక్షణ జరుగుతుంది. డే టు డే రిపోర్ట్ ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ అయినాయో ప్రతి మండల వారీగా ప్రోగ్రామ్స్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. మన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారంతా మీరు ఈ జిల్లా అభివృద్ధి లోపల ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భంలో మరి కొన్ని మనం క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి రోజువారీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు తీసుకుంది. పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీకి సంబంధించి ఇంకా ఏమైనా ఉందా, అటువంటి అంశంలో ఎవరికైనా ఇబ్బంది ఉందా, ఇందిరామిళ్ల ప్రక్రియ ముగ్గురు పోసుకొని ఇంకా ఏదైనా ఆగి ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క తొందరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సంబంధించి, అదేవిధంగా రేషన్ కార్డు అడిగిన వారందరికీ ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా 365 రోజులు మీరే అధికారులుగా రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు. అటువంటి అర్హత కలిగిన వాళ్ళందరూ రేషన్ కార్డు ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, ఈ విధంగా అన్ని రకాల వ్యవసాయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు చేసేటువంటి అంశం లోపల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంగా వాళ్ళందరూ కూడా భాగస్వాములు అయితే మీరందరూ కూడా సమన్వయం చేసుకొని కరీంనగర్ జిల్లా ఆదర్శంగా అందరికంటే ముందుగా ఈ కార్యక్రమం లోపల
ఒక ఉన్నతమైనటువంటి దిశగా పోవడానికి అవకాశం తీసుకునే కార్యక్రమం జరగాలని ఈ సందర్భంగా కోరుతూ పెద్దలు సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి మార్గదర్శకత్వంలో నేను కానీ మరి శ్రీధర్బాబు గారు కానీ లక్ష్మణ్ కుమార్ గారు కానీ మరి మిగతా శాసనసభ్యులు శాసన మండలి చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజలు ఇంతకుముందు స్థానిక సంస్థల ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే మనకు మున్సిపల్ కౌన్సిలర్ నుంచి చైర్మన్ మేయర్ దాకా వచ్చినారు. కాబట్టి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అధికారులందరూ కూడా తప్పకుండా బాధ్యత జిల్లా కలెక్టర్లో కోరుతా ఉన్నాం. కొంత రెస్పాన్సిబిలిటీగా వ్యవహారం చేసే విధంగా ఒక గైడ్ లైన్స్ తయారు చేసి వాళ్ళకందరికీ కూడా మరొకసారి మార్గదర్శకత్వాలు ఇవ్వాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ ఈ కార్యక్రమం విజయవంతంలో మీ పాత్ర చాలా ఒక పెద్ద బాధ్యతతో ఉండాలని కోరుకుంటూ అందరూ నమస్కారం చెప్తాను.